మొప్పవరపు వీరయ్య చౌదరి ఇతన్ని 21వ తేదీన చంపారు. సో, దాదాపు 10 రోజులు అవుతుంది. 10 రోజులు దాటింది. ఇప్పటి వరకు ఈ కేసులో పెద్దగా పురోగతి కనిపించలేదు. కానీ కొంతమంది దొరికారని మాత్రం చెప్తున్నారు గానీ, కోర్టుకైతే వాళ్ళని ప్రొడ్యూస్ చేయలేదు. సో, అసలు ఈ కేసులో ప్రెజెంట్ ఏంటి? కొత్తగా ఏం విషయాలు బయటకొచ్చాయనేది మనం మాట్లాడుకుందాం. కొత్తగా ఒక విషయం బయటకొచ్చింది. అదేంటంటే, ఒక కత్తిపోటుకి 2,00,000 ఇస్తామని వీళ్ళు చెప్పారు. అందుకని ఎక్కువ కత్తిపోట్లు పొడిచారు. నిజానికి ఒక మనిషి చావడానికి 53 కత్తిపోట్లు అనేది అనవసరం. కానీ 53 ఎందుకు పొడిచారంటే, ఒక కత్తిపోటుకి మేము 2,00,000 ఇస్తామని మాట్లాడుకున్నారనేది ఒక వార్త పోలీసుల ఇన్వెస్టిగేషన్లో బయటకొచ్చింది. ఎందుకంటే బీహార్‌కు సంబంధించిన సుపారీ గ్యాంగు, తర్వాత ఒంగోలుకు సంబంధించిన కొంతమంది పార్టిసిపేట్ చేశారు. దాదాపు 7 మంది అతన్ని చంపారనే వార్త ఒకటి బయటకొస్తుంది. ఇతను ఎవరు అన్నప్పుడు, ఇతను తెలుగుదేశం నాయకుడు, సంతనూతలపాడు నియోజకవర్గానికి సంబంధించిన నాగులుప్పడపాడు మండలంలో ఇతనిది అమ్మనబోలు అనే గ్రామం. ఇతను గతంలో ఎంపీపీగా పనిచేశాడు. వీళ్ళ భార్య కూడా ఇప్పుడు ఎంపీపీగా పనిచేస్తుంది. సో, ఇతను అక్కడ చాలా సిన్సియర్ లీడర్ అని చెప్తారు. ముఖ్యంగా లోకేష్కి బాగా నమ్మకమైన బంటు లాంటి వాడు. తర్వాత లోకేష్ పాదయాత్ర యువగలం అప్పుడు కూడా దాదాపు 1 మంత్ లోకేష్తో కూడా తిరిగాడు. ఆ వీడియోస్ అంతా కూడా వైరల్ అయింది. ఇతను అంత ఇంపార్టెంట్ కాబట్టి చంద్రబాబు స్వయంగా అమ్మన బ్రోలెళ్ళి వీరయ్య చౌదరిని చంపిన వాళ్ళు ఈ భూమి మీద ఉండడానికి అర్హులు కాదు, ఇవన్నీ కూడా అనౌన్స్ చేసి వచ్చాడు. 14 బృందాలని నేను నియమించాను, వాళ్ళని పట్టుకుంటాము, ఇవన్నీ చెప్పాడు. కానీ 10 రోజులు దాటినా కూడా ఇప్పటి వరకు దీంట్లో పురోగతి లీగల్గా కనిపించట్లేదు. అండర్గ్రౌండ్గా కనిపిస్తుందా లేదా తెలీదు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే, ఇతన్ని చంపిన వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు కావడం. తెలుగుదేశం వాళ్ళు అవ్వడం వల్లనే బిగినింగ్లో తెలుగుదేశం మీడియాలో ఒక 2-3 పేర్లు బయటకు వచ్చాయి, తెలుగుదేశం వాళ్ళు అని చెప్పి. ఆ తర్వాత ఒక మౌనం వహించాయి. మళ్ళీ 2-3 రోజులుగా ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి వీళ్ళంతా ఒక కథనాన్ని బయటికి తీసుకొస్తుంది. ఇదేంటంటే, ఈ చంపిన వ్యక్తులు తెలుగుదేశం వాళ్ళు కాదు, వైసీపీకి పరిచయం ఉన్నవాళ్ళంట. కార్డుమేట్ అని రాశారు. కార్డుమేట్ అంటే కార్డ్స్ ఆడతారు కదా, కార్డ్స్లో వైసీపీ వాళ్ళతో వీళ్ళు కార్డ్స్ ఆడతారంట. ఇది విచిత్రమైన రిపోర్టింగ్ అనమాట. ఇప్పుడు నువ్వు వేరే పార్టీలో ఉంటావు, నేను వేరే పార్టీలో ఉంటావు, మన ఇద్దరం కార్డ్స్ ఆడతాం, నువ్వు వెళ్ళి వేరే వాళ్ళని చంపితే నాకేం సంబంధం? సో, అంటే పార్టీకి ఓన్ చేసుకోవాలి కదా, పార్టీ వ్యక్తి కదా. నువ్వు తెలుగుదేశం వాడిని చంపితే అది కదా రాయాలి. అది కాకుండా వీడెప్పుడు పోయి వైసీపీతో కార్డులు ఆడాడని రాస్తే అంతకంటే కామెడీ ఏముంటుంది? ఇది క్లియర్గా ఏంటంటే, తెలుగుదేశం వాళ్ళు ఇతన్ని చంపారనేది ఇప్పటి వరకు వస్తున్న వార్త. దానికి సంబంధించి ఒక 3-4 అరెస్ట్ చేశారని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా వీరగంధం దేవేంద్రనాథ్ చౌదరి పేరు వినిపిస్తుంది. ఇతన్ని చంపడానికి ప్లాన్ వేశాడు అని. అంటే ఇతనికి శత్రువులు అయితే ఎక్కువ మంది ఉన్నట్టుగా కనబడుతుంది వీరయ్య చౌదరికి. ఎందుకంటే ఇతను మద్యం సిండికేట్లో మెంబరు. సో, అక్కడ మద్యం ఎక్కడెక్కడ పాడాలి ఏంటి అవన్నీ ఇతను ఆర్గనైజ్ చేసేవాడు. అట్లాగే బియ్యం స్మగ్లింగ్లో కూడా ఇతనికి భాగం ఉందని చెప్తున్నారు. రియల్ ఎస్టేట్లో ఇతను అనేక అవకతవకలు పాల్పడ్డాడు. దానివల్ల చాలామంది గొడవలు ఉన్నాయని చెప్తున్నారు. అట్లాగే హవాలా వ్యాపారం కూడా ఇతను చేస్తాడు అని చెప్తున్నారు. ఏదేమైనా ఇతనికైతే కొంత ఇల్లీగల్ వ్యవహారాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. దాంట్లో పార్ట్నర్స్గా ఉన్నోళ్ళు, దాంట్లో రైవల్స్గా ఉన్నోళ్ళు ఆర్గనైజ్ అయ్యి అందరూ డబ్బులు కలెక్ట్ చేసి ఒక సుపారీ ఇచ్చి పెద్ద స్థాయిలో చంపించారనేది బయటకు వస్తుంది. దీన్ని బయటపెట్టి దీన్ని ఫేస్ చేయకుండా పొలిటికల్ యాంగిల్ తీసుకొచ్చి వైసీపీని ఇరికించడానికి ట్రై చేస్తుంది. దీంట్లో వైసీపీ రోల్ ఎక్కడా కనబడడం లేదు. క్లియర్గా ఏంటంటే, ఇతని వ్యాపారాల వల్ల పొలిటికల్ రైవలరీ వితిన్ ద పార్టీ వల్ల చంపినట్టుగానే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇతనికి పీడీసీసీబీ ప్రకాశం డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్గా ఇవ్వబోతున్నారు, చైర్మన్గా ఇవ్వబోతున్నారని కూడా వార్తలు వచ్చాయి. సో, వీటి నేపథ్యంలో నుంచి ఈ వీరగంధం దేవేందర్ చౌదరి, ఈయన కూడా వాళ్ళ ఊరే అమ్మనబురోలే, అతనే చంపించాడు అనేది అంటున్నారు. దానికి సంబంధించి ఉప్పుగుంటూరు నల్లూరు రాజా, వినోదరాయనిపాలెం సుబ్బారావు ప్లస్ ఒక 20 మెంబర్స్ని ఇప్పటివరకు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారని చెప్తున్నారు. ఎందుకంటే దీన్ని స్వయంగా ఏఆర్ దామోదర్ ఎస్పీ ప్రకాశం డిస్టిక్ ఆయనే పర్యవేక్షిస్తున్నాడు. ఆయన ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. సో, మామూలుగా పోలీసులు ఏం చేస్తారంటే, ఇలాంటివి జరిగినప్పుడు